తెలుగు రాష్ట్రాల్లో వాహనదారులకు పెట్రోల్ కొరత భయం వెంటాడుతోంది. దీంతో బంకులకు వాహనదారులు పోటెత్తుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. అర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపించాయి. స్టాక్ లేకపోవడంతో కొన్ని పెట్రోల్ బంకులను మూసివేశారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో సేమ్ సీన్ కనిపిస్తోంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. అంబర్పేట్, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ బంక్ల ముందు భారీగా ఆటోలు, ఇతర వాహనాలు క్యూ కడుతున్నాయి. ఇక మల్లాపూర్, ఘట్కేసర్, అత్తాపూర్ ప్రాంతాల్లోని పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండుగ టైంలో బండ్లు పెట్రోల్ అయిపోయింది సార్. అక్కడ 2 పెట్రోల్ పంపులు తిరిగినా అక్కడ బంద్ ఉంది మొత్తం అంతా. ఇక్కడ చూస్తే ఇక్కడ లైన్ ఉంది, పెద్ద లైన్ ఉంది. మళ్ళీ ఎందుకు బంద్ చేస్తారో అర్థమవుతలేదు. వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వం ఏమో స్టాక్ ఉంది పెట్రోల్ అని అంటారు. మళ్ళీ వీళ్ళు స్టాక్ ఎందుకు పెడతారో అర్థమవుతలేదు. 2 గంటలు అవుతుంది. ఇప్పుడు మేము 9:30కి వెళ్ళాలి పనికి. మా దగ్గర పెట్రోల్ స్టాక్ ఫుల్ ఉంది. ఎందుకు ఆల్రెడీ ఉన్న కాడికి అన్ని పంపుల పెట్రోల్ లేదంటున్నా కానీ మన దగ్గర 5-6 వేల లీటర్ స్టాక్ కూడా ఉంది. ఆల్రెడీ ట్యాంకర్ కూడా వస్తుంది. ఇప్పుడు దానికి ప్రాబ్లం అయితే ఏం లేదు స్టాక్ తోటి మాతో. ఇప్పుడు అన్ని పంపులలో లైన్ లేనప్పుడు మా పంపులు వచ్చి పడిందంటే మేమేం చేయగలుగుతాం? లైన్ నిలబడి వస్తుంది. ఇప్పుడు 100 రూపాయలు పోసుకుంటే వాళ్ళు కూడా 500-1000 రూపాయలు పోసుకుంటున్నారు. అట్లాంటప్పుడు స్టాక్ కూడా అయిపోవాలంటే కూడా కారణం దానికి అదే కారణం. తెలుగు రాష్ట్రాల్లో వాహనదారులకు పెట్రోల్ కొరత భయం వెంటాడుతోంది. దీంతో బంకులకు వాహనదారులు పోటెత్తుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. అర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపించాయి. స్టాక్ లేకపోవడంతో కొన్ని పెట్రోల్ బంకులను మూసివేశారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో సేమ్ సీన్ కనిపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరతకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ పెట్రోల్ బంక్ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, అసలు ఏం జరుగుతోంది? తెలుగు రాష్ట్రాల్లో డీలర్లేమో పెట్రోల్ ఉందని చెప్తున్నారు, కానీ ఎక్కడ ఏ పెట్రోల్ బంక్ లో చూసినా కూడా వాహనాలు అయితే క్యూలో కనిపిస్తున్నాయి మార్నింగ్ నుంచి. అసలు ఏం జరుగుతుంది? నిజంగానే పెట్రోల్ ఉందా, లేదంటే ఇదంతా సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లేనా? మౌనిక, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు వైపు ఉదయం నుంచి కూడా ఆల్మోస్ట్ నిన్న రాత్రి నుంచి కూడా పూర్తిగా హైదరాబాద్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. ఈ భయానికి రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అందరూ కూడా ఒక పానిక్ మోడ్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో మనం చూడొచ్చు, మన ప్రస్తుతానికి మాదాపూర్ మెట్రో స్టేషన్ కింద ఉన్నాం. ఇక్కడ ట్రాఫిక్ ని ఎక్కడికెక్కడ క్లియర్ చేయడానికి పోలీసులు కూడా పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరిని కూడా బంక్లోకి రానివ్వట్లేదు. ఎక్కడ పెట్రోల్ ఇబ్బందులు ఏమీ లేవు, భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదని చెప్పేసి పోలీసులు మొత్తం కూడా సిగ్నల్ కార్డు ఉండాల్సినటువంటి పోలీసులు పూర్తిగా కూడా ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు. పెట్రోల్ బంకుల ముందే బ్యారికేడ్లు పెట్టి ప్రజలందరినీ కూడా ఇక్కడ పంపించేస్తున్నారు. సో ఒక పాండమిక్ లాంటి సిచ్యువేషన్ కాదు ఇది. అనవసరంగా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఏం లేదని కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతానికి మనం బంకులో ఉన్నాం. మన ప్రస్తుతానికి మాదాపూర్ మెట్రో స్టేషన్ పక్కన బంకులో ఉన్నాం. సో ఈ బంక్ కూడా ఖాళీ అయిపోయింది, అందరూ ఖాళీ చేస్తున్నారు.
అండ్ ఎవరిని కూడా ఇక్కడికి తండోపతండాలుగా రానివ్వట్లేదు. ఎందుకంటే ఇక పాండమిక్ లాంటి పరిస్థితి రావద్దన్నటువంటి ఉద్దేశంతో ఉదయం నుంచి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా పెట్రోల్ ఉంది, ఎవరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, సరిపడా పెట్రోల్ ఉందంటూ కూడా ఉదయం నుంచి కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికి కొంత రిలీఫ్ వాతావరణం అయితే ఉన్నాయి. అయితే మిగతా బంకుల్లో మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు. మనం చూడొచ్చు, మన కళ్ళ ముందు ఒక ట్యాంకర్ ఫుల్ లోడ్ తో వచ్చింది, ఆ ట్యాంక్ ఇప్పుడు అన్లోడ్ అవుతోంది. సో ఈ రోజు ఉదయం కూడా మనం పెట్రోల్ బంక్ లో అంటే పెట్రోల్ సంబంధించినటువంటి విషయం పైన ఈ రోజు సాయంత్రానికి స్టాక్ వస్తుంది. గతంలో 4000 లీటర్ల పెట్రోల్ అవుట్లెట్ అయితే గనక ఇప్పుడున్నటువంటి ఈ భయంతో సోషల్ మీడియా పుకార్లతోటి 10,000 లీటర్ల పెట్రోల్ వరకు అవుట్లెట్ లోంచి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. సో ప్రస్తుతానికి కూడా మనం చూడొచ్చు, పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. బంక్ లో కొంత ఫ్రీ వాతావరణం అయితే నడిచింది. సో గంటలు లైన్ లో నిల్చోవాల్సినటువంటి అవసరమే లేదు. ప్రజలు ఎక్కడ భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదనేది ఉదయం నుంచి కూడా రాష్ట్ర ఇటు కేంద్ర ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. సో ప్రస్తుతానికి మాత్రం కొంత రిలీఫ్ వాతావరణం మనం చూడొచ్చు. నా వెనకాలే ఇప్పుడే ఫుల్ లోడ్ తో పెట్రోల్ తో ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ రావడం జరిగింది. సో 5000 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంకర్ ఇది. సో ఈ ట్యాంకర్ ఇప్పుడు ఇక్కడ అన్లోడ్ అవుతోంది. సో ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అన్నదే ఇక్కడ ప్రజలకు మనం చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యతగా ఇటు మీడియా గానీ అటు పోలీసులు కానీ ఇటు బంక్ కు సంబంధించినటువంటి వీళ్ళు కూడా ఉదయం నుంచి కష్టపడుతూనే ఉన్నారు. ఎందుకంటే గతం ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇంతమంది వచ్చేసరికి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. కొంతమంది పోలీసు అధికారులు కూడా మనతో పాటు ఉన్నారు. సార్, ఎట్లాంటి పరిస్థితి ఉంది? సో ఇప్పుడు కొంత ఫ్రీ అయినట్టు కనిపిస్తుంది, మీరు కూడా ట్రాఫిక్ లో ఇబ్బందులు చూస్తున్నారు. సో ప్రజలకు అంటే ఎట్లాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వాడు ఉదయం నుంచి కూడా పోలీసులకు చాలా ఇబ్బంది అయిపోయింది కదా, ఒక పాండమిక్ లాంటి భయంలోకి వెళ్ళిపోయారు. ఈవెన్ పోలీసులకు కూడా చాలా రిస్కీ వాతావరణం అయిపోయింది. ఇటు ప్రజల్ని కంట్రోల్ చేయాలి, ఇటు వెహికల్స్ ని కూడా కంట్రోల్ చేయాలి. ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ కొంత ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది. ఈ రాత్రి గడిస్తే ట్యాంకర్స్ అన్ని కూడా వస్తున్నాయి, డంప్ చేస్తున్నారు, మన కళ్ళ ముందే మనం చూడొచ్చు. సో లీటర్స్ ఆఫ్ కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంకర్, 5000 లీటర్ కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంకర్ ఇప్పుడే చేరుకుంది. సో ఈ రాత్రికి అన్ని బంకుల్లో కూడా పెట్రోల్ మళ్ళీ ఫుల్ స్టాక్ తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఏదైతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు ఏవైతున్నాయో, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో వాటన్నిటికి కూడా ఈ రోజు సాయంత్రానికి తెరపడదంటూ కూడా ఈ రోజు మధ్యాహ్నం కూడా నార్త్ న్యూస్ ప్రచారం చేసినటువంటి ప్రత్యేక కథనంలో కూడా దీనికి సంబంధించినటువంటి పెట్రోలియం సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీలు క్లియర్ గా చెప్పడం జరిగింది. సో అనుకున్న దానికంటే భయంతో ప్రజలంతా కూడా పెట్రోల్ బంక్లకు చేరుకున్నారు. సో అందుకే ఈ కృత్రిమ లాంటి కరువు వచ్చింది. ఇప్పుడే కాదు, ఇంకా 90 రోజులకు సరిపడా నిల్వలు భారతదేశంలో ఉంది. సో తెలంగాణలో గానీ తెలుగు రాష్ట్రాల్లో గానీ ఎట్లాంటి ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేదు అన్నది ప్రభుత్వాలు మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. వీళ్ళు పొద్దు నుంచి కూడా పాపం చాలా కష్టపడుతున్నారు. సో మార్నింగ్ నుంచి కొంచెం ఇబ్బంది వాతావరణం ఎదురైంది కదా, సో ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయినట్టుంది. సో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, పొద్దు నుంచి ఎట్లాంటి ఫేస్ చేస్తారు? భయపడ్డారు. సో వచ్చిన వాళ్ళకి మీరు చెప్తున్నారా పెట్రోల్ ఉంది, టెన్షన్ పడాల్సింది లేదని? कोई बात नहीं, आप हिंदी में बात कर सकते हैं. ठीक है, వాళ్ళు పని చేస్తుంటున్నారు. ఓకే సరే, అంటే ఎక్కడ భయపడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు మౌనిక. వీళ్ళు కూడా ఇప్పుడే కొంత రిలీఫ్ అయ్యారు. ఉదయం నుంచి కూడా చాలా టైర్డ్ అయిపోయి వేలాది మంది వస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ అంటేనే కంప్లీట్లీ సిటీ ఉంటుంది. సరే, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? आपका क्या दिक्कत है? हाँ, अच्छा वहां है आपका लगेज. अच्छा एक काम करो, अभी आप यहाँ मादापुर पुलिस स्टेशन है, नहीं तो आपका पुलिस वाला है, उनके पास एक बात करो. नहीं, हम भी आके बात करेंगे आपके मदद से. ठीक है, आपके वजह से हम आके बात करेंगे. आपका दिक्कत क्या है तो थोड़ा जल्दी सेटल करो बोल के हम भी बताओगे. ठीक है, कोई दिक्कत नहीं है. तो आज थोड़ा बहुत गड़बड़ हो रहा हूँ सुबह से. तो చూడొచ్చు. సో మొత్తానికి అయితే హైదరాబాద్ లో పెట్రోల్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. సో ఎక్కడ ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడిప్పుడే కొంత ట్రాఫిక్ ఫ్రీ అవుతోంది. సో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ నిల్వలు ఉన్నాయన్నది మాత్రం ప్రభుత్వాలు చెప్తున్నాయి. భయంతో అనవసరంగా టెన్షన్ పడి లేని కొరతను మనం సృష్టించుకోవద్దు, ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అన్నది మాత్రం ఉదయం నుంచి ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇటు పెట్రోలియం శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. సో నిజానికి వాస్తవానికి ఇంత ట్రాఫిక్ జామ్ ఉదయం నుంచి ఏ రోజు కాలేదు. బహుశా ఉదయం నుంచి జరిగినటువంటి ఈ ట్రాఫిక్ జామ్ వాస్తవానికి కొంత పోలీసులకు మాత్రం సవాళ్ళు ఇచ్చిరిందని చెప్పాలి. ఇప్పుడిప్పుడే కొంత ట్రాఫిక్ క్లియర్ అవుతోంది. సో
సో వచ్చి కూడా సిగ్నల్స్ దగ్గర పనిచేయాల్సినటువంటి పోలీసులు మొత్తం కూడా ఈ పరిస్థితిని అంచనా వేసి అంతుల దగ్గరికి వచ్చి బ్యారికేడ్లు పెట్టి ప్రజలందరినీ కూడా ఇంటికి పంపించేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు పోలీసు అధికారులు ఉన్నారు. తన ఉదయం నుంచి ఉన్నటువంటి భయానికి కొంత రిలీఫ్ వచ్చినట్టేనా, ఎట్లా చూడొచ్చు? మీకేం రిలీఫ్ రాలా?